పండుగ సీజన్ అన్ని వ్యాపారాలకు ఉత్సాహాన్నిస్తోందని ప్రముఖ వస్త్ర వ్యాపారి లక్ష్మీ శారీస్ అధినేత పోట్లబొత్తిన లక్ష్మణ్ రావు అంటున్నారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. అన్ని పండుగల మార్కెట్ ఒక ఎత్తు, క్రిస్మస్ షాపింగ్స్ ఒక ఎత్తు అని సహజంగా వ్యాపారస్తులు భావిస్తుంటారు. క్రిస్మస్ నుండి వరుసగా న్యూ ఇయర్, సంక్రాంతి, ఉగాది పర్వదినాలు వరుస పెడతాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ షాపింగ్ సందడి ఎలా ఉందని మంగళగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి పోట్లబొత్తిన లక్ష్మణ్ రావును సిటీ న్యూస్ ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ మార్కెట్ బాగానే ఉందని, ధరలు కూడా స్థిరంగా ఉన్నాయని అన్నారు. బంగారం, వెండి ధరలు పెరగడంతో జరీ చీరలు కాస్త ధర పెరిగిందని అన్నారు. తగ్గిన చేనేత వస్త్రాలు, ఇతర వస్త్రాల స్టాక్ను తాము సిద్ధం చేశామని లక్ష్మణ్ రావు అంటున్నారు. ఆయన మాటలోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన ముందున్నది ఈరోజు 19వ తారీఖు. ముందుగా వచ్చేటువంటి పండగ మనకి ప్రతి సంవత్సరం కూడా పండగల సీజన్ వచ్చేది మాత్రం మనకి క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, ఇక రకరకాల పండుగలన్నీ కూడా వెంటనే వస్తూ ఉంటాయి. అయితే ఈపాటికే ధరలు పెరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. కానీ ఇప్పుడు మాత్రం ధరలు పెరగల, మామూలుగానే ఉన్నాయి. ఇది ఒక శుభ పరిణామం. దానికి కారణం ప్రభుత్వాల పని తీరు కావచ్చు, లేదా ఈ పట్టు పురుగులు తయారు చేసేటువంటి పరిశ్రమల్లో కొంత ఉత్పత్తి పెరిగి ఉండొచ్చు. అలాగే కాటన్ ధరలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఒక వెండి, బంగారం ధరలు పెరగటం వల్ల జరీ ధరలు మాత్రం పెరిగాయి, బాగా పెరిగాయి. ఆ తయారంతా కూడా సూరత్. ఆ ప్రభావం మాత్రం కొంత ఈ పరిశ్రమ మీద పడింది. అయినా కానీ ఈ వ్యాపారస్తులు మాత్రం ఈసారి భరిస్తున్నారు, కానీ ధరలు మాత్రం పెంచాల. ఇది ఒక మంచి శుభసూచకం. కస్టమర్లు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం కొనుక్కునేటువంటి వాళ్ళు కొంచెం ఆనందంగానే ఉన్నారు. వాళ్ళ ఆహ్లాదానికి తగిన రీతిలో ముఖ్యంగా మా షాపులో మాత్రం చాలా విశేషమైనటువంటి వెరైటీలు దించాము. మేము తయారు చేపిస్తున్నాం. మేము తయారు చేయించగలిగినటువంటి పరిస్థితి నాకు ఉన్నది. ఈ చేనేత రంగంలో, ఈ చేనేత పరిశ్రమలో నాకు 60 సంవత్సరాల అనుభవం, వ్యాపారంలో 40 సంవత్సరాల అనుభవం. అందువల్ల ఏంటంటే నాణ్యమైన వస్తువుల్ని, నాణ్యమైన వస్త్రాల్ని తయారు చేయించడంలో, నూతన డిజైన్లు చేయించడంలో మా షాపుకి పెట్టింది పేరు. మా వెరైటీలను బట్టి చాలామంది పెడతా ఉన్నారు, పెట్టుకోవచ్చు, తప్పు లేదు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో, రాబోయే పండగల్లో ప్రజలందరూ కూడా మన చేనేత వస్త్రాలను ధరించి మరి ఈ పండగల్లో చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా, చక్కగా వాళ్ళ జీవనయానం కొనసాగించుకుంటారని, కస్టమర్లకు ఇది ఒక మంచి ధరలు పెరగకపోవటం అనేది ఒక మంచి శుభపరిణామం అని కూడా నేను భావిస్తున్నాను.